బెజవాడలో మామూలు రోజుల్లోనే ఎండ దడదడలాడిస్తూ ఉంది. ఇప్పుడు రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలతో ఎండ ఠారెత్తిస్తోంది. ఎంత ఎండ ఉన్నా సరే ఎలాగోలాగా బచాయించొచ్చు. కానీ చల్లదనం కోసమని బయట జ్యూసులు లాగించేస్తే మాత్రం ఇక బతుకు బస్టాండ్ అవ్వడమో బకెట్ తన్నేయడమో ఖాయం. ఎందుకంటే ఐస్ మాఫియా అరాచకాలు ఆ రేంజ్లో ఉన్నాయి. చల్లని విషయాన్ని సరఫరా చేస్తున్న 5 ఐస్ యూనిట్స్ పై టీవీ9 నిఘాలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. చాప కింద కత్తిలా చల్లని విషంతో నైస్ గా ప్రజారోగ్యాన్ని ముక్కలు చేస్తున్నారు కేటుగాళ్లు. విజయవాడ వ్యాప్తంగా జ్యూస్లలో శవాలకు వాడే ఐస్ ను వాడుతున్నారంటే నమ్మగలరా? నమ్మక తప్పని నిజాలు టీవీ9 నిఘా నేత్రానికి చిక్కాయి. కాస్త ఎండ తీవ్రత పెరిగిందంటే చాలు బెజవాడ వాసులు దగ్గరలో ఉన్నటువంటి లస్సీ బండో, చెరుకు రసమో, నిమ్మ రసమో దగ్గరికి పరుగులు పెడతా ఉంటారు. మరి అందులో వేసేటటువంటి ఐస్ తాగడానికి పనికొచ్చేదేనా? ప్రస్తుతం నా చేతిలో ఉన్నటువంటి ఐస్ ఏదైతే ఉందో ఇది చాలా తెల్లగా ప్యూర్గా కనిపిస్తుంది. కానీ ఇది ఎడిబుల్ ఐస్ కాదు. సిటీ వ్యాప్తంగా ఎక్కడా కూడా వీటికి పర్మిషన్ లేదు ఎడిబుల్ ఐస్ తయారు చేసేందుకు. కానీ ఈ ఐస్ విచ్చలవిడిగా అమ్ముతున్నారు. దీన్నే జ్యూస్ షాప్స్లో కానీ మిగతా వాటిలో కానీ వాడుతున్నారు. కానీ ఈ ఐస్ కేవలం మనుషులు చనిపోతే కుళ్ళకుండా ఉండడానికో, చేపలు, రొయ్యలు, మటన్ లాంటి నాన్ వెజ్వో లేకపోతే ఇతర రాష్ట్రాలకి నాన్ వెజ్ని పార్సిల్ చేయడానికి వాడేటటువంటి ఐస్ మాత్రమే. మరి ఈ దందా ఎట్లా సాగుతుంది? ఇది ప్రమాదమా కాదా? విజయవాడ సిటీలో పరిస్థితి ఎట్లా ఉందో పూర్తి స్థాయిలో గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. అది సంగతి. మెరిసేదంతా బంగారం కాదు. తెల్లగా చల్లగా ఉన్నంత మాత్రాన ఇదిగో ఇది స్వచ్ఛమైన ఐస్ కానే కాదు. శవాలు డీకంపోజ్ కాకుండా ఉండేందుకు, మాంస ఉత్పత్తులు పాడైపోకుండా ఉండేందుకు వాడే ఈ ఐస్ ను ఎట్టి పరిస్థితుల్లో జ్యూస్ లో వాడకూడదు. వాడితే షాపులు సీజ్ అవ్వడమే కాదు, కఠిన చర్యలు తప్పవనే నిబంధనలు ఉన్నాయి. ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా ఫసాయి నిబంధనల ప్రకారం 100కు 100% ఆర్ఓ ప్యూరిఫైడ్ వాటర్ తోనే తయారు చేసే ఎడిబుల్ ఐస్ ను మాత్రమే జ్యూసుల్లో వాడాలి. బోర్ వాటర్ తో తయారు చేసే నాన్ ఎడిబుల్ ఐస్ కమర్షియల్ అవసరాలకు వినియోగించాలి. కమర్షియల్ ఐస్ తయారు చేసే ప్రతి ఫ్యాక్టరీ అందులో ఇండిగో కార్మైన్ లేదా బ్రిలియంట్ బ్లూ అనే కలర్స్ ను 10 ppm మోతాదులో కలపాలి. అంటే కమర్షియల్ ఐస్ ఖచ్చితంగా నీలి రంగులోనే ఉండాలి. కానీ విజయవాడ సిటీ పరిధిలో ఈ రూల్ ఎక్కడా అమలు కావడం లేదు. కమర్షియల్ ప్లాంట్లు బ్లూ కలర్ కలపకుండా తెల్లటి ఐస్ బ్లాకులను తయారు చేస్తూ ఎడిబుల్ ఐస్ అంటూ జ్యూస్ సెంటర్లకు యథేచ్ఛగా సరఫరా చేస్తున్నారు. శవాలకు వాడే ఐస్ ను జ్యూస్లలో వేస్తున్నారని ఎవరికెరుక? చల్లదనం కోసమని జనం ఎడాపెడా జ్యూసులు తాగేస్తున్నారు. ముందు సల్లంగానే ఉంటది, ఆ తర్వాతే ఒళ్ళంతా వేడెక్కి ఆసుపత్రి పాలు కావాల్సి వస్తుంది. ఇప్పుడు ఎండకు వస్తాము, ఏదో చల్లగా ఉందని చెప్పి తాగుతాము. ఏదో చెరుకు రసం మంచిది కాబట్టి ఒంటికి అని చెప్పేసి తాగుతాము. ఇప్పుడు వీటి గురించి మనకి ఇంత హాని ఉందన్న సంగతి తెలియదు కదా. తెలిస్తే ఎవరు తాగరు. ఇప్పుడు ఎండలో పడుతుంటాం పనికి వెళ్ళి వచ్చినాక ఎండకు తాగాలనిపిస్తుంది. ఇంకా తాగడమే తప్పక మనం చేసేది ఏం లేదు. వాళ్ళు ఏది కలిపే తర్వాత సంగతి, మన కూల్ కోసం మనం తాగుతున్నాం. ఒక 2 రోజుల క్రితం ఐస్ క్రీమ్లు మనకి బాగున్నాయని చెప్పి పిల్లలకి ఇచ్చాం. వాడికి వాంతులు వచ్చి దేనివల్ల వచ్చినాయో నాకు అర్థం కాదు. నేను అనుకున్నా ఎండ వేడికమ్మో అనుకున్నా. అది యాక్చువల్లీ వచ్చింది ఐస్ క్రీమ్ వల్లనో దేనివల్లనో ఏమైంది తెలియదు. జ్యూస్ అనేది వాతావరణానికి బాగుందని తాగటం వల్ల అది ఏమవుతుందని అర్థం కావట్లేదు. ధనార్జనే ధ్యేయంగా ఐస్ మాఫియా బరితెగిస్తోంది. కాసుల కక్కుర్తితో ప్రజారోగ్యాన్ని ముక్కలు చేసేస్తోంది. చల్లని విషాన్ని సరఫరా చేస్తున్న 5 ఐస్ యూనిట్లపై టీవీ9 ఫోకస్ పెట్టింది. టీవీ9 నిఘాలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. బ్లాకులుగా నాన్ ఎడిబుల్ ఐస్ ను జ్యూస్ సెంటర్లకు విక్రయిస్తున్నారు. కలర్ వైట్ గా ఉంది, ఇదే ఎడిబుల్ ఐస్ అని చెవుల్లో కాలీఫ్లవర్లు పెడుతున్నారు. ఈ దారుణ నిజాలను టీవీ9 నిఘా నేత్రం క్లిక్ మనిపించింది. జ్యూస్ కి వాటికి తీసుకెళ్తున్నారు. వచ్చి చేపల ప్యాకింగ్ గలీజ్ అంటున్నారు. ఐస్ వచ్చి చేపల ప్యాకింగ్ చండాలం అంటున్నాడు. ఐస్ జ్యూస్ కి వేస్తాం, సోడాకి వేస్తాం, సెరిగి మిషన్ వేస్తాం, విజయవాడ మొత్తం ఈ ఐస్ పట్టుకుని చండాలం అన్నాడు. మినరల్ వాటర్ ఐస్ కావాలండి మీకు ప్యాకింగ్ కి? 365 రోజులు జ్యూస్ బాల్ వస్తారండి. 365 రోజులు వాడేవాళ్ళు. మట్టి చూసి అనుకున్నా, మట్టికి అడుగుతాం మేము. అది కింద ఈ రోజు అయ్యి అంటింది. ఇక అత్యంత షాకింగ్ నిజం ఏంటంటే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అసలు ఒక్కటంటే ఒక్క లీగల్ ఎడిబుల్ ఐస్ ఫ్యాక్టరీ కూడా లేదు. ఎడిబుల్ ఐస్ తయారీకి ఎవ్వరికి ఎలాంటి అనుమతులు కూడా లేవు.
నగరంలో నడుస్తున్నవన్నీ ఇల్లీగల్ ఐస్ మినీ ప్లాంట్లే. వీళ్ళు తయారు చేసేదంతా కమర్షియల్ ఐస్ మాత్రమే, కానీ వీరి అమ్మకాలు మాత్రం అన్నింటికీ ఉంటాయి. ఒక్క విజయవాడ మాత్రమే కాదు, చుట్టుపక్కల ఉన్న చాలా ఊర్లకు ఈ నాన్ ఎడిబుల్ ఐస్ చేరుతుంది. మన ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఐస్ తయారీ యూనిట్స్ ఏది కూడా ఎడిబుల్ పర్పస్ వాడే లైసెన్స్ ఏమీ లేదండి. ఇండస్ట్రియల్ పర్పస్ వాడేటువంటి ఐస్ని ఆ వాటర్ ప్రొటెక్టెడ్ వాటర్ కాదు కాబట్టి దాని ద్వారా తయారు చేసింది జ్యూసుల్లో కానీ దేంట్లో కానీ వాడటానికి అవకాశం లేదు. ప్రొటెక్టెడ్ వాటర్ కాకుండా ఏ వాటర్ పడితే ఆ వాటర్తో ఐస్ క్యూబ్స్ తయారు చేసి జ్యూస్లో వేసినప్పుడు వాటర్ బార్న్ డిసీజెస్ ఏవైతే కలుషిత వాటర్ ద్వారా వచ్చే ఉంటాయో, ఈ టైఫాయిడ్ కానీ డిసెంట్రీ, అమీబియాసిస్ ఇట్లాంటివన్నీ వస్తాయి. కాబట్టి మీ ద్వారా తెలియపరిచేది ఏంటంటే సేఫ్ వాటర్తో ఐస్ క్యూబ్స్ వెండింగ్ మిషన్ ద్వారా తయారు చేసి అవి మాత్రమే జ్యూస్ స్టాల్లో ఉపయోగించమని మీ ద్వారా సలహా ఇస్తున్నాం. ఈ నామ్స్ పాటించకపోతే ఆ స్టాల్స్ కూడా ఈ గౌరవ జాయింట్ కలెక్టర్ గారి ద్వారా కమిషనర్కి రాసి ఆ స్టాల్స్ కూడా మూసేపించడం జరిగింది. ఎవరైతే ఈ నామ్స్ పాటించారో ఒకసారి ఇన్స్పెక్ట్ చేసి వార్నింగ్ ఇస్తామండి. సెకండ్ టైం వాళ్ళ షాప్ను కూడా మూసేయించడం జరుగుతుంది. రూల్స్ అలా పకడ్బందీగానే ఉన్నాయి, కానీ గ్రౌండ్ రియాలిటీ మాత్రం మరోలా ఉంది. నిబంధనలకు విరుద్ధంగా నాన్ ఎడిబుల్ ఐస్ ను జ్యూసుల్లో వాడుతున్నారు. ఫిల్టర్ చేయని బోర్ వాటర్ తో తయారయ్యే ఈ ఐస్ తాగితే టైఫాయిడ్, కలరా, జాండీస్ గ్యారంటీ. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది స్లో పాయిజన్ అంటున్నారు డాక్టర్లు. గ్రేడ్ కాని ఐస్ని యూజ్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఇదంతా కల్తీ, ఇదంతా ఉండటం వల్ల చాలా సందర్భాల్లో మనం చూస్తున్నాం. మంగళగిరిలో వచ్చింది, విజయవాడలో వచ్చింది, కృష్ణా జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పోయిన సంవత్సరమే డయేరియా ఎపిసోడ్స్ చూసాం కదా. సో చాలామంది సిక్ అవటం, కిడ్నీలు ఫెయిల్ అయిపోవటం. సో ఆ డయేరియా ఒక పాండమిక్ లాగా అట్లా రావడానికి ఇది కూడా ఒక కారణం అవ్వచ్చు. పబ్లిక్ కూడా ఏదైతే మీరు తాగే పానీయంలో ఐస్ కలుపుతుంటే ఆ ఐస్ ఎట్లా తయారైంది అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాసుల కక్కుర్తితో జ్యూస్ లో నాన్ ఎడిబుల్ ఐస్ ను మిక్స్ చేస్తున్నారు. ఇది చల్లని విషయం అని తెలియక జనం రోడ్ సైడ్ జ్యూసులను తెగ తాగేసి అనారోగ్యాలను కొని తెచ్చుకుంటున్నారు. ఏది మంచి ఐస్, ఏది మంచి ఐస్ కాదు అని గుర్తించడానికి ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ బ్లూ ఐస్ రూల్ని తీసుకొచ్చింది. విజయవాడ వ్యాప్తంగా ఎక్కడా కూడా ఈ బ్లూ ఐస్ రూల్ అమలు కావటం లేదు. వ్యాపారులు యథేచ్ఛగా ఇది మంచి ఐస్ అని చెప్పి కమర్షియల్ డర్టీ ఐస్ని అమ్మేస్తున్నటువంటి పరిస్థితి గమనిస్తుంది. ఆ ఐసే విజయవాడ వ్యాప్తంగా అన్ని జ్యూస్ సెంటర్లోనూ ఇతర అవసరాలకి ఫుడ్ గ్రేడ్ కాని ఐస్ను వాడి తింటున్నటువంటి పరిస్థితి కూడా క్లియర్గా ఉంది. కాబట్టి దీనిపైన అధికారులు ఖచ్చితంగా నిఘా పెట్టాలి, బ్లూ ఐస్ రూల్ని అమలయ్యేటట్టు చేయాలి. విజయవాడ కెమెరా టీంతో క్రాంతి, విజయవాడ.